తీసుకొస్తున్నారు. ఆయన నేషనల్ ఫస్ట్ అంటున్నాడు. రాష్ట్రాన్ని మేము వదిలేసాం కదా, కులాన్ని మేము వదిలేసాం కదా, మీరు ఎందుకు మళ్ళీ మా మీద పడుతున్నారు అని మేడం గారు మాట్లాడారు. ఈ రెండింటికి నేను చెప్పిన తర్వాత ఈ రిపోర్ట్లోకి వస్తాను. ఎందుకంటే కొన్ని ఫండమెంటల్స్లు క్లియర్ అయిన తర్వాత ఇష్యూలోకి వస్తాం. ఒకవేళ కులం అనేది లేకుండా ఉంటే దీపక్ రెడ్డి గారు చెప్పినట్టుగా హుటాహుటిన సింగపూర్ నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉదయాన్నే మీటింగ్ ఎవరితో పెట్టుకున్నారండి? ది ఫస్ట్ హెడ్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, సిఎస్ అండ్ డిప్యూటీ సీఎం అండ్ హానరబుల్ సీఎం. డిప్యూటీ సీఎం ఏ హోదాలో వెళ్ళాడండి మీటింగ్కి? ఆయన క్యాస్ట్ లేదు. మేడం గారు చెప్పినట్టుగా ఫర్ హిమ్ నో క్యాస్ట్. బట్ వై చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎందుకు పిలిచాడు? ఇది డిబేట్, నేను గొడవలా కాదు. అంటే అది చాలా తప్పండి. సారీ అండి, అది అసలు ఒక డిప్యూటీ సీఎం గారిని వై అంటే హీఈస్ అ రెస్పాన్సిబుల్ పర్సన్. ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఒక సీఎం గారు లేనప్పుడు హీఈస్ యాక్టింగ్ యాజ్ అ సీఎం. అక్కడ చేస్తూ ఆయన మీద ఇంత దుమ్ము పోసి ఇన్ని మాట్లాడిన తర్వాత తప్పండి. అది తప్పు. ఫస్ట్ మీరు అంటే స్టేట్మెంట్స్ వద్దండి. నేను ఎంతో సాఫ్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని అన్నానా? లేదే. వైసీపీ నాయకులను అన్నానా? లేదే. ఏమీ లేనప్పుడు మీరు డైరెక్ట్ డిప్యూటీ సీఎం గారిని మాట్లాడడం తప్పు. ఇంకేదైనా మాట్లాడి విషయం మీద మాట్లాడండి. అలాగే వద్దండి, అది ఇది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే అందరూ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అయిపోయింది సార్, ఫ్యాషన్ అయిపోయింది. తప్పది. వర్మ గారు నా టైం నాకు ఇవ్వండి, నా టైం నాకు ఇవ్వండి. ఎందుకంటే నేను మాట్లాడాలి కాబట్టి. డిప్యూటీ సీఎం గారు ఆ మీటింగ్ లోకి వచ్చారు. దేర్ వాజ్ నో హోమ్ మినిస్టర్ టిల్ నౌ. సో డిప్యూటీ మినిస్టర్ గారు అక్కడి నుంచి కాకినాడ వెళ్ళిపోయి ఒక మీటింగ్ పెట్టారు. కాకినాడలో ఏమన్నారంటే ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టేశాడు. రెండవది, ఎవడో ఒక క్రిమినల్కి నాకేం సంబంధం అండి అన్నాడు. లా అండ్ ఆర్డర్ ఎవరితో ఉంటుందండి? ఆనరబుల్ సీఎం తోటి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఆనరబుల్ సీఎం వెన్ ఈ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ సింగపూర్ హుటాహుటిన ఎవరిని పిలిచాడంటే కాపు కులస్తులకి అడ్డుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పిలిచాడు. బికాస్ చనిపోయిన అతను కాపు, హ్యాండిల్ చేసిన అతను కాపు. అవునా కాదనేది తర్వాత చెక్ చేద్దాం. మూడో అంశం, ఈ రోజుకి కులం అనేది మనం లేదనుకుంటే లేదని కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద బ్లడీ సాయిల్ అంటాడు. ప్రపంచంలో ఎక్కడ లేని కులం ఏడ మనం రంగరించుకొని దానికి నిద్రలు కట్టి మనం కూర్చున్నాం. ఇది ఉందనుకునే మాట్లాడదాం, ఉందనుకొని అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇందాక రెండో అంశం, ప్రభుత్వం వేరే అనుకునే పని అయితే, లేకపోతే ఇష్యూ వేరే అనుకునే పని అయితే, నాకు తెలిసి దీపక్ రెడ్డి గారు వెల్ లెర్న్ మ్యాన్. ఎలా మాట్లాడుతున్నా నాకు తెలీదు. ఇష్యూ మీద మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఏం మాట్లాడాడు? హీ హాస్ గివెన్ వార్నింగ్. ఎవరికి ఇస్తున్నాడు వార్నింగ్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, హ్యూమన్ రైట్స్ మీద మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికా, పౌర హక్కుల గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికా, లాకప్ లో చనిపోయినటువంటి లాకప్ డెత్ జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ గురించా? ఎక్కడుందండి ఈ పోలీస్ స్టేషన్? ఎక్కడుంది? కృష్ణలంక వారధికి అవతల దాటితే మనం కొత్తగా పెట్టుకున్నట్టు అమరావతి రాజధాని. అవునా? ఈ రాజధానికి ప్రపంచం అంతా తిరిగి మనం ఎవరిని కేకేస్తున్నాం? రండి బాబు రండి, 99 వయసులు, రండి బాబు రండి. రేపు వచ్చిన వాళ్ళు ఏమని అడిగితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? వాడి గ్యారంటీ ఉంటుందా? సాయి కృష్ణని పోలీస్ స్టేషన్ లో చంపామని మీరు ఇంత ముందాక మాట్లాడేటువంటి వాళ్ళు తల్లి అడిగింది కనీసం బూడిదన వెళ్ళరా అని. బూడిది కూడా లేదని చెప్తున్నారు. ఇప్పుడు మొత్తాన్ని తీసుకెళ్లి ఈరోజు ఇప్పుడు నేను చేస్తున్నాను. దీపక్ రెడ్డి గారు పేజ్ నెంబర్ 13 ఓపెన్ చేసి చదవండి మీరు ఒకసారి. మీరు ఇంగ్లీష్ మీడియం కదా? ఇక్కడ అందరికి అర్థం అవుతుందండి, చెప్పండి. నేను ఆయనతో మాట్లాడుతున్నా మేడం, మీరేనండి గమ్మ. ది ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్, లాస్ట్ పారాగ్రాఫ్, necessitate the remand of the accused judicial custody. The investigation conducted so far prima facie established that the deceased was apprehended at Markapuram on 6th May. మార్కాపురం నుంచి ఇతన్ని తీసుకొచ్చారండి సార్. ఎవరు తీసుకొచ్చారు? నాట్ దిస్ నాగరాజు తీసుకొచ్చింటాడు. వర్మ గారు ఫండమెంటల్స్ లోకి వెళ్ళండి. మార్కాపురంలో ఉన్నటువంటి ఈ సాయి కృష్ణని ఎవరు తీసుకొచ్చారు? టాస్క్ ఫోర్స్ తీసుకొస్తే ఎవరు డైరెక్షన్ మేరకు ఎవరైంటారండి? నాట్ నాగరాజు,
టాస్క్ ఫోర్స్ ఆల్వేస్ యూజ్ ఆఫ్ ది సిపి. సిపి ఎందుకు మార్కాపూర్ లో ఉన్న కుర్రాన్ని తీసుకొచ్చారు? ఈ రిపోర్ట్ లో ఎక్కడ టాస్క్ ఫోర్స్ మెన్షన్ లేదు. తీసుకొచ్చారు 6వ తేదీ నాడు, మే 6వ తేదీ నాడు తీసుకొచ్చారు. ఎందుకు? ఎలా? డైరెక్షన్ ఎవరిది? దీన్ని ఏమంటాడు? ఇందాక పేరుని ఒక హోంగార్డ్ రిపోర్ట్ అంటారు. నేను హోంగార్డ్ అన్నా కానీ ఇంత ఇర్రెలవెంట్ గా ఉంటుందా? ప్రైమరీ ఉండదా? టాస్క్ ఫోర్స్ ఇక్కడ మెయిన్ యాక్షన్ కదా. ఎవరు ఆదేశాల మేరకు మార్కాపురం నుంచి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి ఈ క్యాండిడేట్ వచ్చాడు? లేకపోతే క్యాండిడేట్ రాకుండా ఏమన్నా శవం వచ్చిందా? వస్తే ఏంటి? శవం ఎక్కడ ఉంది? ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది. దీనికి పాపం సిఐ బాధ్యత వహిస్తారని అందరూ అంటున్నారు. నేను అడుగుతున్నా, సిఐతో పాటు ఏసీపీతో పాటు సిపితో పాటు డీజీపీ ఈ నలుగురు రావడం కోసం దీన్ని కేసుని మసి మారేడు చేయకుండా ఉండటం కోసం సిబిఐ ఎంక్వైరీ అడిగాడు. ఈ ఇన్వెస్టిగేషన్ ఏం చెప్తుందండి? టు హ్యావ్ ఎ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. మై రోల్ ఇస్ ఓవర్. ఆయన చెప్తున్నాడు మై రోల్ ఇస్ ఓవర్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీని మీద జరగాలంటున్నాడు. కోర్టుకు అప్పచెప్పమంటున్నాడు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఏంటి? ఒక సిబిఐ ఎంక్వైరీ అని అడిగాడు. ఎందుకు వీళ్ళందరూ కూడా గుడ్డలు నించుకుంటున్నారు? కోపాలు ఎందుకు వస్తున్నాయి? సీఎంకి కోపం వస్తుందట, డిప్యూటీ సీఎంకి కోపం వస్తుందట. ఏమైనా మాట్లాడితే వైసీపీ వాళ్ళని నారదీసి తొక్కదీస్తారట. ఏంటి ఎప్పుడన్నా గోంగూర పొలాలు ఏమైనా పనిచేసి వచ్చాడు డిప్యూటీ సీఎం? లేకపోతే సినిమాలో ఆ పాత్ర కూడా వేసి వచ్చాడా? లేకపోతే బూతులు తిట్టం. బూతులు ఎవరు తిడుతున్నారు? మేమేం తిట్టలేదే. బూతులని తిడుతుంది ఎవరు? పంతో నానాజీ నిన్న ప్రెస్ మీట్ చూడండి, కాకినాడ ఇచ్చి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు బూతులు తిట్టాలా? డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తూ బూతులు తిడుతున్నాడు. మేము బూతులు తిట్టడం లేదు. ఇక్కడ అడుగుతున్నాం, పౌర హక్కులు ఈ రాష్ట్రంలో ఉన్నాయా లేదా? దిస్ ఇస్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు స్పోక్. ఆయన అడిగాడు సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు తప్ప. ఈ రోజు ఎక్కడికి వెళ్ళింది అసలు? జగన్మోహన్ రెడ్డి గారి అంశాన్ని లేకపోతే దాదాపు 8 వారాలుగా మే 6 నుంచి ఈ రోజు 24 దాకా ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళందరూ? ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారికి, నో క్యాస్ట్. ఎస్, మేము కోరుకుంటాం క్యాస్ట్ అనేది ఉండకూడదు. వీ అప్రిషియేట్ ఇఫ్ ఈస్ ఇన్ దోస్ లైన్స్, విల్ అప్రిషియేట్. బట్ కులం లేకపోతే నువ్వు ఎందుకు వెళ్ళావు మీటింగ్ కి? ఇప్పుడు సీఎం గారు చెప్తున్నాడు కాపు కులస్తుడు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏ కులస్తుడు? ఎక్కడ పోతున్నాం మనం? ఫండమెంటల్స్ వదిలేసి మనం అనుకొని అది లేదనుకుంటే మొత్తం సమాజం అనుకుంటుంది. దయచేసి అలా ఊహించబాకండి. ఈ రోజు వర్మ గారు మీరు మీ ప్రియాంబుల్లో చెప్పినట్టుగా ఒక మనిషి ప్రాణానికి ఈ రాష్ట్రంలో విలువ ఉందా లేదా అనే క్వశ్చన్ రైజ్ అవుతున్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ చూడాల్సినటువంటి చీఫ్ మినిస్టర్ గారిని, లా అండ్ ఆర్డర్ ని ఎక్కడుందనే ప్రశ్నించే డిప్యూటీ సీఎం గారిని ఎందుకు మీరు ఇంత గందరగోళంలో ఉన్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఆ మీటింగ్ నిన్నే పిలిచి మాట్లాడారు, నువ్వేం చెప్పొచ్చావు అక్కడ? ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, మీరు సీఎం గారితో డీజీపీ తోటి సిఎస్ తోటి మీటింగ్ లో కూర్చుంటే వాట్ యూ స్పోక్ అబౌట్ సాయి కృష్ణ ఇన్ దట్ డే, వాట్ వాజ్ యువర్ సిచ్యువేషన్? అదే చెప్పండి నాకు. ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. డైరెక్ట్ ఎందుకు లేకపోతున్నాడు? లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రం లేదని కాకినాడ ఎందుకు చెప్తున్నాడు? రాజమండ్రిలో ఎందుకు చెప్తున్నాడు? లేకపోతే ఇంకొక మంత్రి దుర్గేష్ను పట్టుకొని నీకు ఎన్విరాన్మెంటల్ ప్రొసీజర్ తెలీదు, మొత్తం పొల్యూషన్ ఇక్కడ గోదావరి అంతా ఎందుకు తిడుతున్నాడు? సో ఇక్కడ ఎక్కడో మనం ఏదో ఊహించుకొని మాట్లాడుతున్నాం. ఊహల్లో దయచేసి ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి. దేర్ ఇస్ నో వెల్ఫేర్, దేర్ ఇస్ నో డెవలప్మెంట్, దేర్ ఇస్ నో దిస్ థింగ్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా గాడిలో లేదు. దీనికి ఎవరు బాధ్యత వహించారు? ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు నేను అడుగుతున్నా. మన కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు ఈ రోజు బయలుదేరి అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రిజైన్ చేయమని అడిగి, ఇప్పుడు ఎవరు రిజైన్ చేయాలి? ఇక్కడే రిజైన్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ మినిస్టర్ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి రిజైన్ చేయాలా? హోంమంత్రి ఒకవేళ అనుకుంటే లా అండ్ ఆర్డర్ లేకపోతే హోం గార్డు లేకపోతే ఇంకోటో ఆవిడ ఎక్కడుంది? ఇక్కడ దళితులను తప్పించేశారా? లేకపోతే మాట్లాడితే ఏదైనా అవుతుందమ్మా నువ్వు మాట్లాడదులే అసలు, లేకపోతే నీకు రోల్ లేదు దీనిలో, పోలీస్ స్టేషన్ నువ్వేందు చూసేదని ఆవిడ అసలు ఎక్కడ మాట్లాడటం కనపడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఎస్, డిప్యూటీ సీఎం మాట్లాడినా మాట్లాడకపోయినా వీళ్ళ ఆనర్, మాట్లాడితే పర్ఫెక్ట్నెస్ ఎక్కడ ఉంది? ఏమో ఈ సబ్జెక్ట్ మీద వాట్ ఈస్ ది స్టాండ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నేను అడుగుతూ ఉన్నాను. నేను వేరే విధంగా కాదు, డ్యూ రెస్పెక్ట్ ఈజ్ ద డిప్యూటీ సీఎం. ఇందాక మేడం గారు అన్నారు, లేదా దీపక్ రెడ్డి గారు అనుకుంటా, ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ది సీఎం డిప్యూటీ సీఎం రాడండి, ఎప్పుడు రాడు. అక్కడ ఎవరో ఒకరిని డెలిగేట్ చేస్తారు, నాట్ ఆల్వేస్ డిప్యూటీ సీఎం ఆటోమేటిక్ గా వచ్చేది. డిప్యూటీ సీఎం కి ఏమీ లేదు, ఫంక్షన్స్ ఏ లేవు అసలు రాజ్యాంగం ప్రకారం. ఎందుకు వస్తాడు? రాడు. కాబట్టి కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి కూటమి
ఈ రోజు బీజేపీ ఏమైందంటే కూటమిలో మీరు ఇద్దరే ఉన్నారా? ఓకే ఓకే కూటమి అంటే మీరు ఇద్దరేనా? చర్చిద్దాం. ఎందుకు ముదా కోరుకున్నారు ఇక్కడ? ఎందుకు ముదా కోరుకున్నారు? కాపుల్ని రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిట్టడానిక, బూతులు తిట్టడానిక? మేము కులాల మధ్య చిచ్చు పెట్టడం లేదే. జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య ఎక్కడ చిచ్చు పెట్టలేదు. కులాల మధ్య చిచ్చు పెడుతుంది, కులాలను చర్చింది తెలుగుదేశం పార్టీ. కాదని చెప్పమంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు